నన్ను బంధించాలనుకుంటున్నారా? ఈ బ్రిటిష్ సామ్రాజ్యం సింహాసనాన్ని కరకరలాడించిన ఈ సీతారామరాజుని పంపుతున్నారా? నా మంచం ప్రజల రక్తాన్ని వేడుగా తిని తలిసిన తెల్ల కుక్కల్లారా, నన్ను లొంగి పంపడానికి మీకు ఎంత ధైర్యం రా? తెల్లదొరలారా, గుర్తుంచుకోండి, ఈ అడవి మాది, ఈ కొండలు మావి, ఈ నదులు మావి, ఈ అడవి తల్లి కలుపున పుట్టిన ప్రతి బిడ్డ నాతో పుట్టుము. మీ తెల్ల తోలుకి ఈ దేశం మాది, ఈ మట్టి మాది, పొమ్మండానికి మీరెవర్రా ఇక్కడ? గంజి కూడా లేక కుక్కల్లో ఇచ్చే నా పసిబిడ్డలు, వాళ్ళు కష్టపడిన తిండి లేక ఆవేశపడుతున్న నా అమాన్య ప్రజలు, కట్టుకోవడానికి సరైన బట్ట లేక, కడుపు ఆకలితో తట్టుకోలేక, మీ బూట్ల కాళ్ళ కింద నలిగిపోతున్న నా జాతి కన్నీళ్లు చూసి నేను ఆవేశపడక ఆవేదన పడక నీతో మంథనాలు చేయనా? తెల్లదొరా, తెల్లదొరా, ఈ దుష్ట రాజ్యం నా ప్రాణాన్ని మానాన్ని సర్వనాశనం చేసింది. అందుకే ఈ శాంతి కాముకుడైన సీతారామరాజు విల్లంబులు పట్టాడు. శాంతి మార్గం చనిపోయింది, ఇక మిగిలింది క్రాంతి మార్గమే. ఏమన్నారు? మా మన్యం ప్రజలు అమాయకుల, తిరగబడితే ఎలా ఉంటుందో చూపించాం కదరా. మా గంటం ధర, మల్లు ధర, ఘాము గంటం ధరల విల్లంబుల దెబ్బకు మీ గుండెలు పగిలిపోలేవా? అప్పుడు తోకముడిచింది మీరు కాదా రూథర్ఫర్డ్? స్వరాజ్యం అంటే పార్లమెంటులో ఇచ్చే పిచ్చాపాటి కాదు, స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే పిచ్చం కాదు, రక్తం దారబోసి గెలుచుకోవాల్సినటువంటి ఒక జన్మ హక్కు. బానిసలుగా 100 సంవత్సరాలు బతకడం కంటే వీరుల్లా పోరాడి చచ్చే ఒక్కరోజు మిన్న. నన్ను చంపితే విప్లవం ఆగిపోతుందని అనుకుంటున్నారా? భ్రమ, ముమ్మాటికి మీ భ్రమే. ఒక్క సీతారామరాజు గుండెల్లోంచి రక్తం చిందితే ఈ భూమి గడ్డపై లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఇక్కడ రాలిన నా ప్రతి రక్త బొట్టు ఒక్కో విప్లవ వీరుడే బ్రిటిష్ సామ్రాజ్యపు విప్లవాలను పెళ్లగిస్తుంది. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, అణిచివేతపై తిరగబడిన ఒక దేశభక్తి నినాదం. రండి, ఎటు నుంచి వస్తారో రండి. మీ తుపాకీ గుళ్ళకు భయపడే గుండె కాదు నాది. నా మన్యం ప్రజల స్వేచ్ఛ కొరకు నేను ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను. నా దేశం స్వేచ్ఛా భారతం అయ్యే వరకు ఈ విప్లవాగ్ని చల్లారదు.